బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న బెట్టింగ్ పేకాటల నేపథ్యంలో కొత్త తరహా దందా బయటపడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొలంబోకి భారీ మనీ లాండరింగ్కి స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. బహిరంగ ప్రకటనలతో కొలంబోకి పౌండ్లను తరలిస్తున్నట్లు ముఠా ప్రచారం చేస్తుంది. సుమారు 40 కోట్లకు పైగా భారీ బెట్టింగ్ ప్లాన్ను గోదావరి జిల్లాకు చెందిన హరి అనే వ్యక్తి నేతృత్వంలో జరుగుతున్నట్టు సమాచారం. కొలంబోలో పేకాట బెట్టింగ్ ఆడేందుకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే సోదరులు మరియు కొంతమంది వ్యక్తుల నుంచి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఒక్కొక్కరు చొప్పున వసూలు చేసినట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు. అమ్మాయిలు, హోటల్ రూమ్స్, విమాన టికెట్లు, మందు, చిందులు అంటూ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొలంబోకి భారీగా మనీ లాండరింగ్ చేస్తున్నట్లు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా హరి ఆధ్వర్యంలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇందులో కూటమి నేతలు కూడా ఉన్నారు అంటున్నారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మనం ఒక అంచనాకైతే వచ్చాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే హరి అనే వ్యక్తి ఉన్నాడో గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 250 నుంచి 300 మంది, అంటే గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లా మరి ఇతర జిల్లాల నుంచి కూడా ఫండర్స్ ని కొలంబోకి తరలించి పూర్తిగా కూడా పేకాట డెనలు అయితే మెయింటైన్ చేస్తున్నట్టుగా కూడా పూర్తిగా కూడా సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి 24, 25, 26, 27 4 రోజుల పాటు ఫుల్ జోష్ అంటూ కూడా వాళ్లే బహిరంగ ప్రకటనలు చేస్తూ కూడా కొలంబోకి ఫ్లైట్ టికెట్లు, అంటే మనం చూసుకుంటే 24వ తారీఖు ఉదయాన్నే కనుక డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి నేతృత్వంలో కనుక ఆపరేషన్ స్టార్ట్ చేస్తే కొలంబోకి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, ఎందుకు వెళ్తా ఉన్నారు అనే విషయాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అది రాజమండ్రి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లు, తదితర ఎయిర్పోర్ట్ల నుంచి, ఏపీలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ల నుంచి కనెక్టింగ్ అయితే చెన్నైకి లేదా హైదరాబాద్కి త్రూ ది కొలంబోకి. ఇప్పటికే దానికి సంబంధించి హరికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉండే డీకే అంటే కృష్ణంరాజు అనే వ్యక్తి, అలాగే తునికి చెందిన మరొక వ్యక్తి లచ్చ అని, ఈ లచ్చ గాని ఈ డీకే గాని ఇద్దరు కూడా ఇప్పటికే కొలంబో వెళ్ళి వాళ్ళ యొక్క ఏర్పాట్లు ఇక్కడ నుంచి ఉంచే ఫండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫండర్స్ వచ్చేందుకు ఏర్పాట్లు, మందు, చిందు, రూమ్స్, హోటల్ రూమ్స్, కేసునో ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ వాళ్ళు ఒకవేళ వాదిస్తే కనుక, అంటే వీళ్ళ వెనకాతల క్రియాశీలకంగా కూటమి నేతలు, ఎమ్మెల్యేల సోదరులు, గోదావరి జిల్లాకి చెందిన వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రైమ్ లొకాలిటీకి చెందిన ఒక కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే పూర్తిగా బ్యాక్ డోర్ లో ఉండి అన్ని చేస్తున్నాడని సుస్పష్టమైన సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఆయనతో పాటు మరొక ఎమ్మెల్యే తాలూకా సోదరుడు కూడా దీని వెనకాతలో ఉన్నాడు. వీళ్ళిద్దరితో పాటు తెర వెనక ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఇంకా తెర ముందుకు వచ్చింది హరి, అలాగే హరి వెనకాతలు ఉండేది డీకే కృష్ణరాజు, తునికి చెందిన లచ్చ. వీళ్ళందరూ కూడా బరి తెగించి పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో సుమారు 40 కోట్ల రూపాయల వరకు ఈ 250 మంది నుంచి బిజినెస్ ఫండర్స్ నుంచి కలెక్ట్ చేసి, అంటే వాళ్ళు 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా, కోటి రూపాయలు ఇస్తారా, డబ్బులు ఇక్కడ తీసుకుని వాటి యొక్క టోకెన్లు ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్లు శ్రీలంకలో ఇస్తారు, శ్రీలంక కేసులో గేమ్ ఆడిస్తారు. గేమ్ ఆడిన అనంతరం కూడా ఈ అమౌంట్ కూడా మనీ లాండరింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఏపీ అంటే భారతదేశానికి చెందిన కరెన్సీ కాస్త కొలంబిక్ కరెన్సీగా మారే అవకాశం ఉంది. అలాగే అదేవిధంగా చూసుకుంటే సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఈ నిర్వహణ ఖర్చు కోసం కూడా ఒక అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ 40 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి భారీగా తరలి వెళ్ళి నగదంతా కూడా ఇక్కడ కొంతమంది ఫండర్స్ లో చూసుకుంటే కొంతమంది వ్యసనపరులు ఉంటారు, కొంతమంది అదే వ్యాపారం వృత్తిగా భావించుంటారు, కొంతమంది జలసాలకు బానిసై ఉంటారు, కొంతమంది విహారంగా డబ్బులు ఎక్కువైపోయి సరదాగా టైం పాస్కి వెళ్తూ ఉంటారు. అయితే ఇందులో ఒక వర్గానికి చెంది మనం జస్ట్ చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో గతంలో చూసుకుంటే శ్రీకాకుళంలో పేకాట్ డెన్లకు వెళ్తూ గోపాలపట్నం ఏరియాలో పూర్తిగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ఒక వృద్ధురాల్ని హత్య చేసి ఆమె యొక్క మెడలో ఉండే పుస్తుతాడు తెంపుకొని వెళ్ళిపోతే హత్య తాలూకా ఉదంతాన్ని బయటికి తీస్తే ఆ పోలీసులకు దొరికిన విషయం ఏంటంటే వీళ్ళు పేకాటికి జోదానికి అలవాటు పడి ఆ వృద్ధురాలను హత్య చేశారని వెలుగు తీసిన పరిస్థితి. అలాగే ఈ రోజు కోట్ల రూపాయలతో వ్యసనపరులైన జోదరులైన వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏపీ వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగే అవకాశం అయితే ఉందని కూడా ఖచ్చితంగా ఒక ఆరోపణ అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే ఫండర్లు ఇంట్లో అప్పు చేసి వాళ్ళ కుటుంబీకుల నుంచి గొడవ పడి ఆస్తులు తనఖాలు పెట్టి తాకట్లు పెట్టి డబ్బంతా కూడా తరలిస్తూ ఉన్నారు. ఈ డబ్బంతా కేవలం 4 లేదా 5 యొక్క స్వార్థ ప్రయోజనాలు, అతి కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం 250 నుంచి 300 మందిని
బలి పశువులను అయితే చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల చూసుకుంటే విశాఖపట్నం కేంద్రంగా కూడా పెద్ద క్రికెట్ బుక్కీ వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అందులో క్రికెట్ బుక్కీని 8 మందిని అరెస్ట్ చేస్తే ప్రధాన బుక్కీలు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. అందులో 1000 ఖాతాలను చెక్ చేస్తే 800 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టు కూడా సిపి శంఖభద్ర బాబుజీ దగ్గర కొంత సమాచారం అయితే ఉంది. ఇంకా మీడియాకు తెలియజేయలేదు, కానీ మీడియాకు ఉన్న సమాచారం ప్రకారం 800 కోట్ల రూపాయల లావాదేవీలు అంటే చిన్న విషయం కాదు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడైతే విశాఖ కేంద్రంగా వెలికి తీశారో, పోలీసులు నిఘా పెంచారో, ఈ డెన్ కాస్త ఇక్కడ ఉండే ఈ జోదర్లని, ఇక్కడ నుంచే బుక్కిల్ని, ఇక్కడ నుంచే క్రికెట్ ఆటగాళ్ళు అవ్వచ్చు, బెట్టింగ్ ఆటగాళ్ళు కావచ్చు, లేదంటే కేసులలో ఎంజాయ్ చేసే వాళ్ళు కావచ్చు, ప్యాకెట్ ఆడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా శ్రీలంకలో లైసెన్స్డ్ హోల్డర్ కాబట్టి అక్కడ కేసులలో తీసుకుని ఆడిస్తాం, లేదా గోవా తీసుకెళ్లి ఆడిస్తాం, లేదా నేపాల్ తీసుకెళ్లి ఆడిస్తాం అని చెప్తా ఉన్నారు. ఓకే, అక్కడ లైసెన్స్ ఫార్ము అక్కడ ఆడించుకోవడం అదంతా కూడా చట్టపరంగా జరుగుతున్నప్పటికీ, ఆ దేశంలో ఉండే నిబంధనల ప్రకారం జరుగుతున్నప్పటికీ ఇక్కడ పోతుంది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభివృద్ధి చెందడానికి గడిచిన 5 ఏళ్లలో కూడా తీవ్రంగా నష్టపోయామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మొరపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ రేట్ పెంచే విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండే డబ్బు శ్రీలంకకి తరలిపోయే విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్ లో పచ్చని గోదావరి జిల్లాల్లో ఉండే వాళ్ళకి ఆ లేనిపోని వ్యసనాలు నేర్పుతూ వాళ్ళని ఇక్కడి నుంచి తరలిస్తూ వాళ్ళని జోదానికి బానిస చేస్తూ వాళ్ళ బ్రతుకులతో వాళ్ళ జీవితాలతో చెలగాటలాడుతున్న ఈ హరి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దృష్టి సారించాలని కూడా పూర్తిగా డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంమంత్రి అనితతో పాటు నారా లోకేష్ వంటి వారు కూడా దీనిలో క్రియాశీలంగా వ్యవహరించి ఏ కూటమి నేతలు ఇంటర్నల్ గా ఉన్నారు, బహిర్గతంగా ఉన్నవాళ్ళు ఎవరు, ఇటీవల మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే పేరు కూడా, జనసేనకు చెందిన ఎమ్మెల్యే పేరు కూడా మన దొరికిన బుక్కీల విషయంలో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ హరి వ్యవహారంలో ఉన్న క్రియాశీలకంగా బీఆర్కే చేతిలో ఉన్నప్పటికీ ఇన్ఫర్మేషన్ మనం, ఎందుకంటే ప్రజాప్రతినిధులు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు కనుక విరమించుకోకపోతే భవిష్యత్తులో అనేక అనర్థాలకి దారి తీసే పరిస్థితి అయితే ఉంది. క్రైమ్ రేట్ పెరిగే పరిస్థితి అయితే ఉంది. ఈ డీకే అనే వ్యక్తి, కృష్ణంరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గడిచిన ఎన్నో ఏళ్ళుగా కూడా ప్యాకాట్ డన్లు నిర్వహిస్తూ విశాఖపట్నం కేంద్రంగా అనేక క్లబ్లు మెయింటైన్ చేస్తూ క్లబ్బుల్లో షేర్లు కూడా పెట్టి ఉన్నారనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఆల్రెడీ కొలంబోలో ఏర్పాట్లు చేయడం, ఏర్పాట్లు చేసి ఈ ఫండర్స్ కావాల్సిన అన్ని వస్తువులు, మందు, చిందు ఏర్పాట్లన్నీ చేయడానికి కావాల్సి ముందుగా వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయినట్టు కూడా తెలియవస్తుంది. ఏది ఏమైనా దీని మీద పోలీసులు తగు చర్యలు తీసుకోవాలి. రేపు 24వ తేదీన రాజమండ్రి, విశాఖపట్నంతో పాటు పలు ఎయిర్పోర్టుల్లో తనిఖీలు, సోదాలు నిర్వహిస్తే కొలంబోకి ఎవరెవరు టికెట్లు వెళ్తున్నారు కూడా బయట వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.